ఈరోజు ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య గుండా వెళుతున్నావా? అర్థం కానటువంటి కష్టం గుండా వెళుతున్నావా? ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? నాకే ఎందుకు ఇలా జరిగిందని నీకు అనిపిస్తుందా? దీని అంతటి వెనుక దేవుని యొక్క మహాజ్ఞానం ఉంది, దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక ఉంది. నువ్వు కలిగి ఉన్న కష్టము ద్వారా అనేక మందికి నువ్వు ఆదరణగా మారబోతున్నావు. కష్టాలు గుండా వెళ్ళిన వాడే కష్టం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు. అనారోగ్యం గుండా వెళుతున్న వాడే అనారోగ్యం గుండా వెళుతున్న వాడిని అర్థం చేసుకోగలుగుతాడు. నా జీవితంలో సుమారు 20 సంవత్సరాల క్రితము లేదా 25 సంవత్సరాల క్రితము ఒక రోడ్డు పక్కన ఏడుస్తూ ప్రభుని ఈ ప్రశ్న వేశాను. ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలు? ఎందుకు ప్రభు నాకు ఈ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఎందుకు నువ్వు అనుమతిస్తున్నావు అని ప్రార్థన చేస్తే ప్రభు నాకేం చెప్పాడో తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉండబోతున్నారు, నడవబోతున్నారు, తిరగబోతున్నారు. కాబట్టి ఆ అరణ్యంలో లక్షల మందిని అదే అరణ్యంలో మోషే నడిపించాలి. కాబట్టి మోషేని ఏం చేశా? అదే అరణ్యంలో 40 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చారు. అరణ్యంలో మోషే 40 సంవత్సరాలు తర్ఫీదు పొందుకొని ఉండకపోతే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఆ అరణ్యంలో నడిపించగలిగేవాడు కానే కాదు. దేవుడి రోజు ఒక శ్రమ గుండా, కష్టం గుండా నిన్ను తీసుకెళ్తున్నాడంటే అనేక మందికి ఆదరణగా నువ్వు ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారాలని ఆ కష్టాన్ని నీ జీవితంలో అనుమతించాడు. అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది.